అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆరోగ్య ప్రదాతక ఆశీస్స భక్తజనంతో పూజలు అందుకున్న అరసవెల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలు రాష్ట్రంలో పండగగా నిర్వహించాలి. 3 రోజుల పాటు శ్రీకాకుళం జిల్లా జనం గుర్తుండిపోయే విధంగా ఈ పండుగ నిర్వహించాలన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశాలకు అనుగుణంగా ఈరోజు ఆలయ ప్రాంగణంతో పాటు పట్టణాన్ని అంతా కూడా సుందరీకరణగా తీర్చిదిద్దుతున్నారు. 4వ తేదీ అంటే 2, 3, 4 3 రోజుల పాటు రాష్ట్ర పండుగగా ఈ జయంతి వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా అటు కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రితో పాటు శ్రీకాకుళం శాసనసభ అయినటువంటి గుండు శంకర్ నేతృత్వంలో ఈ జయంతి వేడుకలు ఏ విధంగా జరగబోతున్నాయి, చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ వేడుకలను ఎలా నిర్వహించబోతున్నారు అనే విషయం ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే గుండు శంకర్ ఉన్నారు. చూస్తే ఒక్కరోజు జయంతి వేడుకలు చూడడానికి వచ్చిన వాళ్ళకే తన్మయం చెందుతున్న 3 రోజుల పాటు ఈ పండుగ ఎలా ఉండబోతుంది, రాష్ట్ర పండుగగా నిర్వహించినటువంటి ఈ పండుగనికి ఎటువంటి ఏర్పాట్లు? మనకి ప్రపంచంలో అతి పురాతనమైన ఏకైక దేవాలయం, పూజలు అందుకుంటున్న దేవాలయం శ్రీ సూర్యనారాయణమూర్తి దేవాలయం అరసవెల్లిలో ఉండడం, దానికి రథసప్తమి రోజున వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది. దీన్ని రాష్ట్ర పండుగగా గౌరవ ముఖ్యమంత్రి వారిని కోరిన తక్షణమే దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. దీన్ని 3 రోజులు మేము ఉత్సవాలు జరుపుతున్నాం. ఈ 3 రోజులు కూడా ఈ శ్రీకాకుళం ఒక మంచి పిలిగ్రిమ్ సెంటర్గా అరసవెల్లి దేవస్థానానికి వచ్చి భక్తులందరూ వీలైనంత దగ్గర వరకు వచ్చి, ఎక్కువ దూరం నడిపించకుండా వాళ్ళకి దగ్గర వరకు తీసుకొచ్చి వీలైనంత తొందరగా దర్శనం చేయించి వాళ్ళకి అన్ని వసతులు, టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఫుడ్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఇప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ వేడుకలకు సంబంధించి నా భూతో నా భవిష్యత్తు అన్నటువంటి ఒక కార్యాచరణ రూపొందించారు. మునుపెన్నడూ కూడా గాల్లో వెళ్ళే హెలికాప్టర్ని చూడటమే తప్పగా దాన్ని విహరించే పరిస్థితి, అటువంటి సన్నాహాలు కూడా జరుగుతాయి, నిజమేనా? తప్పకుండా ఇది టూరిజం హెలికాప్టర్ కూడా తెప్పిస్తున్నాం. 3 రోజులు ఇక్కడ పాసింజర్స్కి అందరికి కూడా అందుబాటులో ఉంచుతాం. దాంతోపాటుగా ఫైర్ క్రాకర్స్ షో ఒకటి ఉంటుంది, అలాగే లేజర్ షో ఒకటి ఉంటుంది, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మంగ్లీ ఫేమస్ సింగర్ ఉన్నారు, ఆవిడతో కూడా ఒక ప్రోగ్రాం చేస్తున్నాం. దాంతోపాటుగా ఫస్ట్ డే కర్టన్ రైజర్ ప్రోగ్రామ్గా దాదాపు 5,000 మంది మొత్తం ప్రజలతో ఒకేసారి 80 ఫీట్ రోడ్లో సామూహిక సూర్య నమస్కారాలు చేస్తున్నాం. దానికంటే ముందు 27న జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూల్స్లో కూడా సూర్య నమస్కారాలు చేసి దీన్ని ఒక అవేర్నెస్ క్యాంప్గా పెట్టి 2వ తారీఖున పొద్దున్నే 7 గంటల నుండి 8 గంటల వరకు 5,000 మందితో సామూహిక సూర్య నమస్కారాలు చేస్తాం. దాంతోపాటు మధ్యాహ్నం 2 గంటలకి శోభాయాత్ర, ఇది మాత్రం నా భూతో నా భవిష్యత్ అనే విధంగా దీన్ని శోభయాత్ర చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. దాంతోపాటుగా గ్రామీణ క్రీడా పోటీలు ఏవైతే పురాతనంగా వస్తున్నాయో, ఉలవల బస్తా అని, సంగిడీలని, అలాగే మొగ్గల పోటీలని ఇలాంటివి ఉన్నాయో వాటిని కర్రస్వాము అలాంటివి కూడా ఇక్కడ పోటీలు నిర్వహిస్తున్నాం. దీంతోపాటుగా రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నాం. మనకి తగిన రీతిలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది ఫస్ట్ టైము. సో తప్పకుండా ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుందని ఆశాభావం ఉంది. సూర్యనారాయణ స్వామి వారి ఆశీస్సులతో తప్పకుండా దీన్ని నా భూతో నా భవిష్యత్తు అన్నట్లుగా చేస్తాం. దీనికి కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా పూర్తి సహకారాలతో జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఈఓ గారు అందరం కలిసి ఒక కమిటీలా ఫామ్ చేసి దీన్ని గ్రాండ్గా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. సూర్యనారాయణ స్వామి దేవాలయానికి వచ్చిన వారు కనీసం గాలి గోపురాన్ని కూడా చూసే అదృష్ట భాగ్యం లేనటువంటి ఈ నేపథ్యంలో సాహసోపేతమైన ఒక నిర్ణయం, అంగట్లో ఉన్నటువంటి కట్టడాలను తొలగించడం, ఆలయానికి ఒక కొత్త శోభ తీసుకోవడం, ఇదంతా స్థానికుల సహకారంతో సాధ్యపడిందే. శంకర్ చేసినటువంటి ప్రయత్నం ఫలించింది. ఇది 100% స్థానికులకి. అక్కడ మీరు వెళ్ళి ఒక టీ షాప్ ఒకటి అడగండి, ఆయన ఏం చెప్తాడంటే, మేము నిక్కరేసుకున్నప్పటి నుండి మా కళ, 40 సంవత్సరాల కళ ఈరోజు నెరవేరింది. గుడికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గతంలో వచ్చినప్పుడు కూడా ఆయన ఆ పుష్కరిణికి గుడికి మధ్యలో ఖాళీ స్పేస్ పెట్టి ఒక ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన కూడా గతంలో చెప్పడం జరిగింది. ఇవన్నీ ప్రజలందరి కోరిక మేరకు, వారందరి అభిష్టం మేరకే మేము చేయడం జరిగింది. ఏ ఒక్కరి ప్రైవేట్ ప్రాపర్టీ ఈ రోజుకి కూడా మేము టచ్ చేయలేదు.
ఆ గుడి ముందు ఉన్న బిల్డింగ్స్ కూడా గవర్నమెంట్వే, అందులో అద్దెకున్న వాళ్ళు రాసిచ్చారు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము వెకేట్ చేసిస్తామని. వాళ్ళందరి సమ్మతితోనే మేము అది ఖాళీ చేయడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ షాపింగ్ కాంప్లెక్స్ కడితే ప్రసాద్ స్కీమ్లో కనుక మళ్ళీ అక్కడ ఎవరైతే వాళ్ళు షాపులు కోల్పోయి వాళ్ళకి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అనితర సాధ్యం కానటువంటి ఆ నిర్ణయం ఎలా సాధ్యపడింది శంకర్కి? ఎటువంటి నెగోషియేషన్స్ స్థానికులతో కానీ ఇటు వ్యాపారస్తులు ఎటువంటి అంటే అసౌకర్యం లేకుండా ఆ కట్టడాలను తొలగించడంలో ఏ శక్తి మీకు పనిచేసింది? అది రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు మెయిన్, ఆయన వెనకుండి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఇచ్చారు. అలాగే కలెక్టర్ గారు కూడా అదే సపోర్టు, ఎస్పీ గారు, వీళ్ళందరూ ఒక సపోర్టుతో ఉంటూ, అలాగే ఇక్కడ మున్సిపల్ సిబ్బంది, ఇది సమిష్టి భాగస్వామితో జరిగింది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఎందుకంటే అరసవల్లి దేవస్థానం డెవలప్ అయితేనే మన పట్టణం డెవలప్ అవుతుంది, మన జీవితాలు బాగుపడతాయి, మనం డెవలప్ అవుతామనే కాన్సెప్టు ప్రజల్లోకి ఎట్టకేలకు వచ్చింది. అందువల్లే సైడ్ బడ్డీలు కూడా తీయగలిగాం, రోడ్డు వైడనింగ్ చేయగలిగాం. ఇప్పుడు స్ట్రీట్ సెంటర్ లైటింగ్ చేస్తున్నాం, స్వాభావిమానంగా మొత్తం లైటింగు ఎక్కడికక్కడే జంక్షన్లో చేస్తున్నాం. జంక్షన్ ఇంప్రూవ్మెంట్లు జరుగుతున్నాయి. గాలి గోపురం తాలూకా నమూనానుగాను మార్చి ఈరోజు మళ్ళీ ఆ గాలి గోపురంకి ఒక కొత్త శోభను సంతరించుకునే విధంగా చర్యలు కార్యాచరణ రూపొందించారు. నిజమేనా? నిజం. అది ప్రసాద్ స్కీమ్లో 200 కోట్లతో మనము డిపిఆర్ సిద్ధం చేసాం. అది రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళింది. మన పౌర విమానయాన శాఖ మంత్రులు దాన్ని పరిశీలి చేస్తున్నారు. తప్పకుండా అది త్వరలోనే అప్రూవల్ అయితే రానున్న 3 సంవత్సరాల్లో మనం అరసవల్లి సూర్యనారాయణమూర్తి స్వామి దేవస్థానం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవడానికి అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాం. ఇంకా మాడవీధులు ఇవన్నీ చేయడానికి కోసం దేవస్థానంకి ఎక్కడికక్కడ ఆస్తులు మంచి ప్లేస్లో ఉన్నాయి కనుక మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎవరైనా ఒకవేళ అక్కడ ఇల్లు ఏదో కోల్పోయి ఉంటే వారికి మన దేవస్థానం ఆస్తులు ఇచ్చి ఒక విధంగా వాళ్ళకి లాభపడే విధంగా చేస్తాం. కానీ ఎవరికి నిరాశ్రయాలు చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇది మా ప్రైవేట్ కాదు, మేము బిజినెస్ చేసుకోవట్లేదు. ఇది సూర్యనారాయణ స్వామివారిని దేవస్థానం డెవలప్ చేయడానికి, తద్వారా పట్టణం డెవలప్ అవుద్ది. పట్టణం డెవలప్ అయితే మనలో ఉండే మనుషులు డెవలప్ అవుతారు, మన కుటుంబాలు, మన పిల్లలకి అందరికీ అన్ని రకాలుగా అవకాశాలు దొరుకుతాయనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఈ రోజుకి ఇంత ఏర్పాట్లు జరిగి ఇన్ని చేసినప్పుడు కూడా ఒక్క ప్రైవేట్ స్థలం 1 ఇంచు కూడా మేము టచ్ చేయలేదు ఈ రోజుకి. ఇంకా ఫ్యూచర్లో ప్రసాద్ స్కీమ్ వచ్చేటప్పుడు అందరూ ఇవ్వాల్సి ఉంటుంది. గుడి తాలూకా ప్రాంగణంలో ఉండి చక్కబెడితేనే ఇంత స్వాభిమానం అయింది. ఇంకా ప్రసాద్ స్కీమ్ ఇంప్లిమెంట్ అయితే ఫ్యూచర్లో ఇది ఒక పెద్ద టూరిజం హబ్. తిరుపతి, కాశీ, అయోధ్య అంతా అన్నగాని ఆ సెకండ్ కేటగిరీలో సింహాచలం, అన్నవరం వాటన్నిటికి మనది ఏది తీసిపోని విధంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. రథసప్తం పర్వదినాన సాధారణ భక్తులకి ఆ స్వామివారి నిజరూప దర్శనం చూసి అదృష్ట భాగ్యం ఎప్పటికీ కలగలేదు. ఈసారి అదృష్ట భాగ్యం కలిగే విధంగా ఏర్పాట్లు ఉండబోతున్నాయి. వీఐపీలు తాకిడితోనే కిక్కిరిసిపోయిన దేవాలయానికి సాధారణ భక్తులకు ఈసారి అదృష్ట భాగ్యాన్ని కల్పించేందుకు ఎటువంటి చర్యలు? 1000% రేపు జరగబోయే రథసప్తం తరువాత భక్తులందరూ కూడా ఫ్రీ లైన్కి వెళ్ళిపోతే బాగుంది, అన్నిటి మీద ఫాస్ట్గా అవుతుంది దర్శనం రా బాబు, ఇంకా ఫ్రీ లైన్కే వెళ్తామనే ఇది తెప్పిస్తాం. ఎప్పుడూ లేని విధంగా 2 ఫ్రీ లైన్లు టెంపుల్ లోపల సిద్ధం చేసాం. ఒకటి కింద నుండి వెళ్ళిపోతారు, ఒకటి పై నుండి వస్తారు. సో ఫ్రీ లైనే అత్యంత ఫాస్ట్గా ఈసారి వెళ్ళబోతుంది. ఫ్రీ పాస్లు అనేవి పూర్తిగా కంట్రోల్ చేసాం. తర్వాత ఫుల్ డే విఐపి క్యూ లైన్ ఉండేది, దాన్ని మార్నింగ్ ఒక 3 అవర్స్, ఈవినింగ్ ఒక 3 అవర్స్ కుదించేసాం. ఫుల్ డే విఐపీస్ కానీ ఉండదు. అలాగే చాలా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఫ్రీ పాసులు గందరగోళం గతంలో ఉండేది, అది లేకుండా చేసాం. డోనర్ పాసులు ఏదైతే ఉందో అవి ముందే ఏదైతే ఆలయంలో డబ్బులు కట్టి రసీదులు పొందినారో వారికి ఇస్తాం. అనాథరైజ్డ్గా నేను అక్కడ ఒక దెమ్మ కట్టాను, నేను ఎంత పెట్టేశానని, లేకపోతే నేను ఇక్కడ రేకేసాను, నేను ఇచ్చేసానంటే అవి అనాథరైజ్డ్గా మీరు పెట్టుకుని అది అవ్వదు. ఆలయం పరంగా ఎవరైతే రికగ్నైజ్డ్ చేశారో వాళ్ళకే డోనర్ పాసులు ఇస్తాం. అరసవల్లిలో ఉన్నటువంటి ఒక 5 వీధులు గుడి చుట్టూ ఉన్న వారికి మాత్రం 1 అవర్ టైం ఇచ్చి వాళ్ళకి స్పెషల్ దర్శనం ఇప్పిస్తున్నాం.
చూస్తే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలు మాత్రం 3 రోజులు రాష్ట్ర పండుగ నిర్వహించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈరోజు అరసవెల్లి ఒక కొత్త రూపు దాల్చుకుంటుంది. దశాబ్ద కాలంగా అంగట్లో ఉన్నటువంటి ఆ కట్టడాలను తొలగించడం ఎవరికీ సాధ్యం కానటువంటి ఆ సాధ్యాన్ని అసాధ్యం చేసి ఈరోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు శంకర్ తీసుకున్న చొరవతో ఈరోజు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయ ప్రతిష్ఠ మాత్రం ఇంకా ఇనుముడింపే విధంగా ఉంటుంది. 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు మునుపెన్నడూ లేని విధంగా ఒక పర్యాటక హెలికాప్టర్ తెచ్చి సందర్శకుల అందుబాటులో వస్తూ సూర్య నమస్కారాలు ఇలా దేవాలయానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడాను ఒడిసిపట్టి ఈరోజు సనాతన సాంప్రదాయంలో భాగంగానే అరసవెల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలను సక్సెస్ చేసేందుకు అన్ని వర్గాల సహసహకారాలు ఈరోజు అంగట్లో ఉన్న కట్టడాలు తొలగించుకోవడానికి ఎంతో దోహదపడింది. భవిష్యత్తులో మాత్రం తలమానికంగా ఉన్నటువంటి దేవాలయంగా తీర్చిదిద్దుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఈసారి రథసప్తమి వేడుకల్లో ఎట్టి పరిస్థితుల్లో సాధారణ భక్తులకు శీఘ్ర దర్శన భాగ్యం కలిగించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాం. వివిఐపీలు కూడా ఈరోజు సాధారణ భక్తులు వేల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు ఒక పరిణామాలు మాత్రం అక్కడ కఠిన నిర్ణయాలు తీసుకుని ఈ నిర్ణయాలు కనుక ఇంప్లిమెంట్ అయితే అరసవెల్లి సూర్యనారాయణ స్వామి నిజరూప దర్శనం చూసేందుకు తప్పించిన సాధారణ భక్తులు మాత్రం ఈసారి అదృష్ట భాగ్యం ఎట్టి పరిస్థితుల్లో కలిసి వస్తుందని మాత్రం శంకర్ అంటే ఒక భరోసా ఇస్తున్నారు. మరి ఆ విషయాన్ని ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.